సరే స్వామి, ఇప్పుడు ఈ రాతి పైన ఏదో మనకు తెలియదు, అది ఏంటి అనేది కూడా మనము అర్థం కూడా చేసుకోలేము. అలాంటివి పల్లండమ్మా 3 రౌండ్లు పల్లండి, రాత్రికి నీకే అర్థమవుతుంది. రాత్రికి నీకే అర్థమవుతుంది. ఓకే, ఆ ఎఫెక్ట్ అనేది అప్పుడే తెలుస్తుంది మనకి. దాంట్లో ఏం రాసినారు అనేది మీకు ఏమైనా ఐడియా ఉందా? అవన్నీ మనకు తెలమ్మా, ఆ అక్షరాలు అదే చెప్పేది, మనకు తెలియదు. మన పెద్దోళ్ళు ఏం రాసినారు, ఎందుకు రాసినారు, దేనికి రాసినారు అనేది మనకు తెలియదు అనమాట. ఏం బాగలేకన్నా బాగుండాలని ఆయన చూడు అక్షరాలన్నీ కొట్టినట్టుమ్మా. అది ఏ ఆ ముగ్గు ఎవరు వేయలేరు, ఆ సోలం ఎవరు వేయలేరు. ఆయన సత్యంతో ఇన్ని చేసినాడు, ఒక్కడే ఇక్కడ పెట్టిండే దేవరాయి. ఇలాంటి రాయి అనేది చాలా అరుదుగా, అతను ఎవరో మంత్రగాడు అని చెప్పారు. ప్రజల కోసం ఇలాంటిది పెడితే వాళ్ళ అనారోగ్యంతో ఇంకా ముందు ఎవరికైనా ఉంటే స్వయంగా ఈ రాయికి తోడు అమ్మవారిని కాపలా పెట్టారు. నల్లగంగమ్మని ఆయన మొలిచి అక్కడ పెట్టేశారు. చాలా బాగా చెప్పారు స్వామి. ఎందుకంటే ఈ రాయి గురించి తెలుసు, అమ్మవారు ఎలా వెలిసింది అని. మా ఊర్లో నేను చిన్నగా ఉన్నా, చిన్నగా అంటే బాగా బుద్ధి వచ్చిందిలే. అప్పుడు మా ఊరిలో 2 ఆవులు మంచి ఆవులు ఉన్నాయి. అయ్యింది చెల్లి చిన్నది మేతండేదో 2 కండ్లు కనపడిందా ఎవరికి? ఆవులకి. ఆవుకు. అది వాళ్ళు ఇంకా పాపం అమ్ముకుంటేదే లెక్క వస్తుందని అమ్ముకోవాలనుకుంటున్నారు. మళ్ళీ ఎవరో అన్న ఆ ఊరిలో సందేపల్లిలో చెప్పినారు, దేవరాయ కాడ పట్టుపోయి 3 దేవరాయ చెట్కారు 3 రౌండ్లు తిప్పి పూజ చేసి ఆ పైన తీర్థాలు వేసి తాపు ఆవుకు బాగా అయిపోతుంది అంటే తిప్పినారు. మళ్ళీ 3వ నాడు పరిగెత్తి మెరుస్తాను. ఓ ఆవులు, ఆవు ఎంత శక్తివంతం ఉంటే అంత అద్భుతాలు జరుగుతాయి. శక్తి ఉండబట్టే కోట్ల 50,000 మంది వస్తాం కదా. నడువులు పోయినా ఇక్కడ పొలినా వస్తాయి, కండు పోయినా వస్తాయి. అన్నీ ఏదైనా జరుగుతుంది. చూసే వాళ్ళకి సాధికారం లేకుండా కనపడుతుంది. అదే చెప్పేది, ఏది కూడా కళ్ళతో చూడకుండా మనసుతో చూడాలి అనేసి. స్వామి చాలా బాగా చెప్పారు స్వామి. నల్లరాయి దేవరాయి గంగమ్మ గురించి. ఇంకా తిరునాళ్ళ కూడా దగ్గరలో రాబోతుంది మొలకల పుణ్యానికి. అప్పుడు తిరునాళ్ళకి ఎంతమంది వస్తారు? ఒక ఆదివారానికే 2,000 నుంచి 3,000 వరకు వచ్చే జనాలు. దాదాపుగా ఎంతమంది? 20-30 వేల, 10,000? 10,000 పైన వస్తారు. 10,000 పైన. 10,000 పైన వస్తారు. చాలా ఘనంగా జరుగుతుంది ఆ రోజు. బండు తిన్నాడు బల్లది బాగుంటుంది, బాగుంటుంది. అంటే ఇక్కడ చాందిని బండ్లు కూడా కడతారా? చాందిని బండ్లు కడతారు. మా 10-12 కడతారు. 10-12 అంగళ్ళు వస్తాయి, మరి అన్నాలు పెడతారు, అన్ని బాగుంటుంది. భక్తులు కూడా ఇక్కడికి వస్తారు. సదుపాయాలు ఎట్లుండే ఇక్కడ? నీళ్ళ సదుపాయాలు వచ్చిన ఇప్పుడు 3 బోర్డులు వేసినారు. నీళ్ళతో ఏమి ఇబ్బంది లే. నేను ఈ గుళ్ళో చేరినప్పుడు 28 ఏళ్ళు అయింది. అప్పుడు తాగేదానికి నీళ్ళులే. నాకేందో ఆరోగ్యం బాగాలేకంటే ఎద్దలు ఆ కొండను తోలేసి అడవులు ఎప్పుడు నీళ్ళు ఉంటాయి, బండలు పోతా ఉంటాయి. చెమ్ముతో నీళ్ళు అతికిచ్చి పొల్లి పోతాను. 3 రోజులకి బాగా అయిపోయింది. మళ్ళీ మా ఊరు నువ్వే ఉండు అని మా ఊరు రాజులు ఆదివారం దాచారు పూజ చేసుకొని అంటే నేను నెలకు 50 రూపాయలు కడతాను. అప్పుడు 5 పైసలు 10 పైసలు పావలా ఇట్లా ఎప్పుడు వచ్చినప్పుడు అయినా అవుతాను ఎత్తిపెట్టి వాళ్ళకి ఇస్తాను. ఇప్పుడైతే అన్ని సదుపాయాలు బాగున్నాయి. ఓకే, భక్తితో రండి అని మీరు చెప్తున్నారు. తాస్కారంగా ఏదో గుళ్ళకు పోయినాము, ముక్కున్నాము, మాకు మంచి జరగాల కాదు, ఒక భక్తి భావంతో అమ్మవారు ఉన్నారు అని ఒక నమ్మి వస్తే ఖచ్చితంగా వాళ్ళు దేవరాయ మీద మనుషులు అనుకుంటా పొందారంటే వాళ్ళకి ఏదైనా జరుగుతుంది. ఏమో మామూలుగా పెద్దవాళ్ళు చెప్పినారు, రమ్మన్నారు, వచ్చాము, రాయి మీద పొల్లమన్నారు, పొల్లాము, దండం పెట్టుకోమన్నారు, దండం ఇలా ఉంటే అసలు అదే అంటారు కదా పెద్దవాళ్ళు, మనస్సు పెట్టి చేయండి ఏది ఫలించదు అని చెప్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా భక్తి భావంతో ఇక్కడికి వచ్చి ఆ మనసు పెట్టి అమ్మవారిని రాయి పైన పొల్లిన తర్వాత మీ అనుకున్న కోరికలు తీరుతాయి. మీ అనారోగ్యంతో వచ్చి బాధపడుతున్నా ఈ రాయి పైన పొల్లడం వల్ల మీకు అనారోగ్యం కూడా చెక్కబడుతుంది అని చెప్పి స్వామివారు ఒక టైంలో దేవతాపాము ఇక్కడ తిరుగుతూ ఉంటుంది. దేవతాపాము నిజమా? నాగబొమ్మ ఓకే తిరుగుతుంది. తిరిగి మళ్ళా కనపడకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఏ టైంలో స్వామి? ఏ టైంలో? ఆ టైంలో అంటే ఇప్పుడు కూడా ఉందా?
ఇప్పుడు ఉండదమ్మా, ఇప్పటికీ ఉంది. దేవత పెంపుడుకుంది. లోపలికి వస్తుందా? లోపలికి వస్తుంది. ఇప్పుడు కనపడితే మళ్ళా కనపడినప్పుడు తెలిసినప్పుడు దండం పెట్టుకుంటే ఏమంతు పోయినట్టు పోయి మళ్ళా మయమైపోతుంది. మీరు చూసారా పాముని? నేను ఇద్దరు ముగ్గురు చూపించినమ్మా. మీరు చూసి కూడా? చూసి చూపించిన చూపించి వాళ్ళు దండం పెట్టుకొని మళ్ళీ అప్పుడు నన్ను నువ్వే ఉండని నన్నే పెట్టాను. 28 ఏళ్ళు నేను వచ్చి. ఓకే, నాగసర్పం అనేది గుళ్ళకి చాలా దగ్గరగా అనుబంధం ఉంటుంది. ఒక శివాలయంలో కానీ ఒక అమ్మవారి ఆలయంలో కానీ ఒక నాగబంధం అనుకోవాలో లేకుంటే గుళ్ళకి కాపలా అనుకోవాలో మనకు తెలియదు. ఎందుకంటే మనకు తెలియని మనం చెప్పకూడదు. ఏ గుళ్ళో అయినా సరే కొన్ని పూజలు చెప్పడం ఏంటంటే నాగసర్పం దేవసర్పం వస్తూ ఉంటుంది వెళ్తూ ఉంటుంది అని అయితే అంటూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే ఇప్పుడు ఇక్కడ ఈ దేవరాయి నమ్ముకొని పొలాలన్నీ వస్తారు. ఈ దేవరాయి మీద పొల్లేసి పోవాల, ఏడు పొల్లేసి మళ్ళా ఇంకోతాయి బాగోదు. అవునా? ఈ దేవరాయి మీద నమ్మకంగా పొల్లి ఈ దేవరాయి మీద పొలితే మనకు ఆరోగ్యం బాగుంటుంది. నమ్మకంగా పొలినారు పోయినారనుకో వాళ్ళు గ్యారెంటీగా బాగుంటుంది. ఈ ఏడాది చూపించుకొని ఇంకోతాన్ని చూపించుకుంటే అప్పుడు నమ్మకాలు ఏర్పడవు. అవును. ఓకే, ఆ దేవనాగపం లోపల వరకు పోతుందా లేకుంటే ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటుందా? తిరిగి మరి చక్కగా వస్తుంది, ఇక్కడికి వస్తుంది, అడిగి ఆడేసి కనపడి వెళ్ళిపోతా ఉంటుంది. అంటే ఎవరు లేని టైంలో వస్తుంది? ఎవరు లేని టైంలో మంచులు ఎండిపోయి కనపడదు. అప్పుడు చిన్నగుడి అట్లా కనపడి ఉంటే మళ్ళీ ఏదో చూపించాను. చూపించి వాళ్ళు దండం పెట్టుకొని. మీరు ఎంత అదృష్టం చేసుకున్నారో తెలుసా స్వామి? ఆ దైవ నాగ సర్పాన్ని మీరు చూసారు. ఆ అదృష్టం అందరికీ రాదు అసలు, ఎవరో కొంతమందికి మాత్రమే వస్తుంది. మీరు ఆ అదృష్టం చేసుకున్నారు తెలుసా? అది ఎవరు లేని టైంలో రావడం, పడగ ఆడించడం, వెళ్ళడం అనేది మామూలు విషయం కాదు. చూపించాను, మా గ్యారంటీ చూపించాను, బాగా బాగానే చూపించాను. నేను గుడి మూసేసిన రైట్ సైడ్ అని పోతాడమ్మా, చక్కగా ఎదురుగా వచ్చేసింది, స్ట్రైట్గా వస్తుంది, మీకు నీట్గా వచ్చేసింది. ఇంకప్పుడు నేనేం చేయాలి, నిలబడుకునే చిన్నగా పక్కకు పోయింది. పక్క పోయి నేను అంత రోజు అంత చిన్నగా అట్ట దాటుకుని ఆ పక్కకు ఇటు వచ్చింది మళ్ళీ కనపడలే. దండం పెట్టుకుంది అంతే. మీకు తెలిసింది ఆడవరకు, చూసింది ఆడవరకే. ఓకే, చాలా బాగా చెప్పారు స్వామి అమ్మవారి గురించి. ఈ నిమిషాలు ఇంకా కొన్ని తెలవమ్మా. ఇప్పుడు ఆ కొండను పూజలు చేసి ఇక్కడల్లా పూజలు చేసే ఇవన్నీ వాళ్ళు చేసుకుంటాను, ఇక్కడ పట్టించుకోరు. ఇప్పుడున్న పిల్లలు నమ్మట్లేదు ఇవన్నీ. కాకపోతే దీంట్లో కూడా ఒక గొప్ప ఉండదు, గొప్ప మన పెద్దల కాలం మిగిలిచిండేటివి ఏదన్నా ఉందంటే ఇలాంటివే మనకు. అవునా కదా? ఇప్పుడు పెద్దవాళ్ళ పేరు ఆయన పేరు ఉండాలని చూడమా. ఇప్పుడు కొన్ని తరాలు అయిపోయింది, ఏమన్నా అక్షరాలు ఏమన్నా అడిగి చెక్కు చెదరలేదు. సత్యం ఉంటేనే కదా, సత్యం ఉండబట్టే మనం పసుపు వేస్తాము, రాయి పైన కుంకుమ వేస్తాము, ఏమీ కాలేదు. ఎలా ఉన్న బొమ్మలు కానివ్వండి, రాయి పైన మంది బుల్లింటారు, ఏమన్నా అక్షరాలు అడిగినామా ఏం అరగలేదు. చాలా బాగా మనము ఒకరోజు చక్కగా పోయినామంటే మట్టి నెల దేవ ఆరిపడిపోతుంది, అరుగుతుంది. ఇక్కడ ఏమన్నా దెబ్బ తినిందా? ఏం లేదు. ఆ సత్యం ఉండబట్టి అన్నీ జరుగుతాయి. ఉంటాం స్వామి, మంచిది, వెళ్ళేసి వస్తాం. ఓకే.